పెద్ద మార్చి రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారి సినిమా కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. మేము చేసేది జైహాన్ మాన్ కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది జనవరిలో. ఈ వర్క్ చేస్తున్నాయి. ఇది మేము చేసే వర్క్ అనమాట. వర్క్ చేస్తూ మేము ధ్యానం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకొని అందరూ బాగుండాలని హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ అడుగుందా లే, కమాన్ హీరో. గురువారు చెప్పింది మేం చెప్పింది నీకేం అర్థమైంది? మమ్మల్ని ఏం అడుగున్నావు? అడగాలి అడుగు. నీకేం అర్థమైంది? అడుగు, ధైర్యంగా అడుగు. నువ్వు ఏం భయపడ అవసరం లేదు. మనోడికి అర్థమైంది, కష్టపడ అర్థమైంది అంటే ఇక్కడ నుంచి కష్టపడతాడు హీరో. అది ఒకటేనా? థ్యాంక్ యూ. కూర్చోమ్మా. గుడ్. ఎందుకంటే కష్టపడాలని అర్థమైంది. ఇంకా ఎందువల్లంటే ఒకటి చెప్పాలమ్మా. ఎందువల్లంటే మనకి షాపింగ్ కాంప్లెక్స్ చేయాలంటే డబ్బులు కావాలి, బైక్ కొనాలంటే డబ్బులు కావాలి, డ్రెస్ వేసుకోవాలంటే డబ్బులు కావాలి, తినాలంటే డబ్బులు కావాలి. ఈ డబ్బులని ఎలా వస్తాయి? బాగా కష్టపడాలి, పాడి చదువుకొని ఉద్యోగం చేస్తే డబ్బులు వేస్తే ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు వేసుకున్న జడ్డీ కూడా మీది కాదు, మీది కాదు. మీ తల్లిదండ్రులు అనలేవు. మీ తల్లిదండ్రులు దానికి రైట్స్ మీ తల్లిదండ్రులు, మీది కాదు. అర్థమైనా కదా? కాదా లేదా? జడ్డీ నీదా? కాబట్టి నేను అంటానికి లేదు, మీకు రైట్స్ లేదు. కాబట్టి నేను ఎప్పుడు అనాలంటే బాగా కష్టపడి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం చేసి నువ్వు సంపాదిస్తున్నప్పుడు ఇది నాది అనాలి. అప్పుడు దాకా చేయాలంటే కొంచెం సమయం ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకో మనిషి రండి. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ రా. కమాన్ హీరో. థ్యాంక్ యూ అమ్మా. నైస్ బాయ్. ఓకే. Today, I would like to say about few things. First of all, thanks to our dean sir for directing like this program very well and encouraging us in many fields, even not only in study, in every field. Sir is trying to introduce us in many fields, not only except in studies. In our campus, we have said all are conducted sports, everything, and students are trying to interact in the college along with the studies. Not only studies, but sir is trying to keep us in a very level and best in studies. So his time is work. So thank you sir first of all. Next today the dignitaries on the stage. Now I would like to say about them. Sir, I would like to ask two questions. అడగండి. తెలుగు అడుగు. మా ఇంగ్లీష్ లో తెలుగు అడుగు. మీకు ఎప్పుడైనా లైఫ్ లో మీరు చేస్తున్న స్కిల్ పైన అంటే మేము ఇక్కడ చాలా మంది అనుకుంటాం బైపీసీ తీసుకొని చాలా బాధపడుతున్నాం. అంటే చాలా జనరల్ క్వశ్చన్ ఇది, చాలా మంది లోపల ఉంది. బైపీసీ తీసుకొని బాధపడుతున్నాం. మీకు ఎప్పుడైనా మీ స్కిల్ లో మీరు ఈ స్కిల్ అంటే మేము ఈ స్కిల్ నేర్చుకున్నాం, లైఫ్ ఈ స్కిల్ నేర్చుకొని బాధపడుతున్నాం అని అనిపించిందా? అబ్బా, ఎక్సలెంట్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ అడిగారు. మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్. అది సైలెంట్. మీరు అంటే పొద్దున్నే టిఫిన్ తినేటప్పుడు మీరు ఏం బాధపడుతున్నారా? భోజనం చేసేవాడు బాధపడుతున్నారా? ఈవినింగ్ డిన్నర్ బాధపడుతున్నారా? అది ఇష్టంగా తిన్నారుగా. ఏది కూడా మీకు ఇష్టపడితే ఏది కష్టం కాదు. నువ్వు చేస్తున్న పని ఇష్టంగా ఉంటే అది నీకు కష్టం కాదు. ఇప్పుడు 3 పూటలు అన్నం మీకు కష్టంగా ఉందా? అట్లే డాక్టర్ చదివేది అనేది అది కష్టమేం కాదు. నువ్వు దానిపైన ఇష్టంగా దాన్ని ప్రేమించి ఏమనుకోవాలంటే నేను డాక్టర్ చదువుతుంటే నేను పెద్దోడిని అయ్యి నేను కొంతమందికి ఫ్రీ సర్వీస్ చేస్తాను, కొంతమందికి వాళ్ళ అనారోగ్యాలను నేను బాగు చేస్తాను అన్న విశ్వాసంతో, ఆ విశ్వాసంతో నేను 10 మందికి ఉపయోగపడతాననే భావన నీ లోపల గాని ఉంటే కష్టంగా ఉండదనే నేను 10 మందికి ఉపయోగపడతాను.
నేను ప్రీ సర్వీస్ కొంతమంది చేస్తాను అనే భావన నీ లోపల క్రియేట్ చెయ్యి, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We like turning point 8. ఓకే, గుడ్. లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటి అన్నాడు? ఇందాక చెప్పాం బండరాయి. బండరాయి. రెండోది ప్యాంటు. మేము అంటే మీరు ఏలుముద్ర కాళ్ళని సంతకం చెన్నై వెళ్ళిన తర్వాత ఏబిసిడి నేర్చుకొని సంతకం నేర్చుకున్నాం. 3 సినిమాల్లో హీరోలుగా యాక్ట్ చేసాం. 4 సినిమాలకి ఒక 5 నంది అవార్డ్స్ వచ్చినాయి. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ 400 సినిమాల దాకా చేసాం. ఒక ఏలుముద్ర కాళ్ళమే మేము ఈ స్థాయికి ఎదగలిగామంటే మీరు చదువుకున్న వాళ్ళు మీరు ఇంకే స్థాయికి ఎదుగుతారు? ఒకవేళ ఆలోచించండి. కరెక్టా కాదా? ఎందువల్ల అంటే అమ్మా, ఇంకోటి ఏంటంటే ఇవి అందరికి చెప్పాలంటే మనసు పూర్తిగా చేసే పని మనం ప్రేమిస్తే భగవంతుడికి శరణాగతి పని చేస్తా ఉంటే నీకు ఏ క్షమయం కూడా తిరిగి ఉండదు. నువ్వు అనుకున్నదంతా చేరతాం. అది అందుకని మా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏందని అడిగాడు. అంటే జీవిత లక్ష్యం క్యారెక్టరేషన్ ముఖ్యం. క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టరేషన్ అంటారు చూడు, క్యారెక్టరేషన్ అంటారు సినిమాలో, క్యారెక్టరేషన్ అంటారు కదా, అలా ఒక క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు. అదే మీరు జీవితాన్ని టర్నింగ్ పాయింట్ చేస్తుంది. క్యారెక్టరేషన్ వాడో చెబితే మారిపోయి ఈడు చెబితే మారిపోవడం కాదు. నీకు ఒక క్యారెక్టరేషన్ ఉండాలి, నీకు ఒక లక్ష్యం ఉండాలి, నీకు ఒక ఏం ఉండాలి, నువ్వు ఒక అనుకున్న లక్ష్యాన్ని చేరుతున్నా నీకు ఒక నమ్మకం ఉండాలి. అది క్యారెక్టరేషన్. అందుకని మేము ఇలా మారటానికి కారణం ఏంటంటే నలుగురులాగా ఉండకూడదు. మనకు ఒకటి గూగుల్లో కొడితే పేరు ఉండాలి. నలుగురులాగా ఉండకూడదు అనే భావన చిన్నప్పటి నుంచి మాకు ఉండేది. అందరూ చేసేవాడు కాదు. ఆర్థిక ఉండకూడదు అనేది నిర్ణయించుకున్నాం అంట. అట్లా నిర్ణయించుకొని లక్ష్యంతో రావడం జరిగింది. థ్యాంక్ యూ. అన్ని నోడిగేస్తాడు వాళ్ళు. అడగరా? థ్యాంక్ యూ. అడుగు. అయితే మీకు ఎప్పుడైనా అంటే చదువుకోలేదు, చదువుకోవడం రాలేదు, మిమ్మల్ని ఎవరైనా ఏలైనా చేసినప్పుడు అబ్బా ఎక్సలెంట్ క్వశ్చన్. గుడ్. మమ్మల్ని తమ్ముడు అడిగాడు, మీరు చదువుకోలేదు కదా ఎప్పుడైనా యానో చేసినప్పుడు ఫీల్ అయ్యారని. చాలా మాటలు ఏడ్చుకున్న సమయం ఉంది. అందుకని మిమ్మల్ని చదువు కదా అంటున్నా. మేము ఫస్ట్ కెమెరా షూటింగ్కి వెళ్ళాం. ఇక్కడ కుక్కుడుపల్లిలోనే హనుమాన్ టెంపుల్లో షూటింగ్, శివుడు అనే సినిమా షూటింగ్. ఒక 1 నెల రోజులు ప్రాక్టీస్ చేసాం. స్టార్ట్ కెమెరా యాక్షన్ ఎలా చెప్పాలని అలా ఎమోషనల్ అయిపోయాము. పక్కన యాక్షన్ చెప్పాము హీరో సురేష్ గారితో. అందరు పక్కపక్క నవ్వారు. అది ఎదవా, స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్తాను. కెమెరా స్టార్ట్ అవుతుంది, నేను యాక్ట్ చేసి ఎక్కడ ఉంటాను? అందరూ పక్క నవ్వుకున్నారు. ఈ ఎదవలకి ఈ అవకాశం ఇచ్చింది ఎవరు అని. ఆ తర్వాత ఇంకోటి అంటే కెమెరామెన్ ఇక్కడ నుంచుంటే రైట్ చూడు లెఫ్ట్ చూడు అనాలి. మేము కెమెరా ముందు రైట్ చూడతాం, లుక్ రైట్ లెఫ్ట్ చూడమంటాం. మాకు రైట్ లెఫ్ట్ తెలీదు. ఇక్కడ కెమెరా దగ్గర నుంచి నేను వెళ్ళేటి ఇటు వెళ్ళేవాడిని, కుడిచేది ఇక్కడ నుంచి కుడిచేది అనేవాడిని, ఇక్కడికి వెళ్ళి కుడిచేది అలాగే ఇది కనిపించేవాడిని. రైట్ లెఫ్ట్ తెలియదు అనమాట. అప్పుడు కెమెరామెన్ మమ్మల్ని చూస్తూ అంటుండేవాడు, మేము వినేటట్టు కెమెరామెన్ రైట్ లెఫ్ట్ తెలియ యాదవులకి ఎవరే బయట మాస్ కార్డు ఇచ్చింది ఈ గాడిదలకి. ఏంటంటే కొన్ని ఈ ప్రపంచంలో ఇననట్టు చూసినా చూడనట్టు తెలిసినా తెలియనట్టు ఉంటే నీ జీవితంలో ముందుకెళ్తావు. అన్నిట్లో ఏలు పెట్టి గెలిగితే అందుకని చూసి నవ్వినోళ్ళు అలా ఈ చదువులేని అదలా తిప్పులు అందరు ఇంటా ఉన్నా కానీ మేము పట్టించుకోవాలా. మమ్మల్ని ఊర్లో వీళ్ళు మొఖాలు సినిమాలోకి వెళ్ళి ఏం సంచుతారు, ఈ మొఖాలు సినిమాలోకి వెళ్ళి ఏం చేస్తారు అన్నవాళ్ళు మళ్ళీ ఊరు వెళ్తే మా నెత్తి మీద పూలు తెలియదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా అడగండి. ఓకే అమ్మా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగాడు. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నాడు. గుడ్. మాకు లక్ష్యం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి విలేజ్కి వెళ్ళి కాలినడకతో విలేజ్కి వెళ్ళి అన్నదమ్ముల రిలేషన్స్, భూమి గొప్పతనం ఇవి ఉండే 4వ నాటకంలో కొట్టుకోవద్దు, హ్యాపీగా ఉండాలని మేము పంచుకునే ఈ ఆనందాన్ని అందరికి పంచాలి అనేది మా గోల్. నెక్స్ట్ గోల్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. టైం ఏందమ్మా? టైం అయిందా శివ గారు? చిన్న మనం సత్య వేయాలి ఇప్పుడు. సత్య వేయాలి. ఓకే, అందరు కళ్ళు మూసుకొని మన అందరూ చేతులు పెట్టండి. ఎస్, అందరు ఐస్ క్లోజ్. ఐస్ క్లోజ్. నేను చెప్పాలి. నాకు ఈ భగవంతుడు ఈ కళ్ళు ఇచ్చినందుకు నేను మంచి చూస్తా. భగవంతుడు నాకు ఈ చెవులు వింటాను ఇచ్చినందుకు నేను మంచి మాటలే వింటా. భగవంతుడు ఈ నోరు నాకు ఇచ్చినందుకు నేను మంచే మాట్లాడతా. నీ భగవంతుడు నాకు ఈ కాళ్ళు ఇచ్చినందుకు నేను మంచి మార్గమే నడుస్తా. నా భగవంతుడు నాకు ఈ చేతులు ఇచ్చినందుకు నీకు మంచి పనులే ఈ చేతితో చేస్తా. నేను చెప్పి చేయను, నేను చెప్పకుండా చేస్తా. సిగరెట్ తాగను. నేను ఇలాంటి చెడు వ్యసనాలకి నేను ఇలాంటి చెడు వ్యసనాలకి నేను పక్కకి వెళ్ళను. నా జీవితం పట్ల నాకు రెస్పాన్సిబిలిటీతో నేను జీవిస్తాను. నా తల్లిదండ్రులను సంతోష పెడతాను. నా గురువులను సంతోష పెడతాను. నాకు విద్య నేర్పిన గురువులను సంతోష పెడతాను. ఈ భూమిలో పుట్టాను కాబట్టి ప్రపంచానికి నా నుంచి సంతోషం ఉండేలాగా చేస్తాను. ప్రతి క్షణం నేను హ్యాపీగా ఉంటాను.